బీహార్ యూపీ రాష్ట్రాలకు భారీగా నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వట్లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 నెలలుగా మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా మోదీ ఆపారని, రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా సగం నిధులే ఇచ్చారని రేవంత్ అన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు ఇచ్చిందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. బీహార్కి ఇచ్చిండ్రు, గుజరాత్కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడం జరిగింది. మాకు తెలంగాణ మీద, అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ రాష్ట్రానికి ఇవ్వలే. దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు కూడా ఇవ్వలే ఇంత రుణము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కేంద్ర ప్రభుత్వము మరి నిధులు ఖర్చు పెడుతుందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్చకు సిద్ధంగా రావాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తాను. మెట్రో రైలు మేము కట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు 2వ స్థానంలో ఉండే ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ ఇవాళ 10వ స్థానానికి వదిలిపోయింది. 10 నెలలు అయింది మన ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టండి. రీజనల్ రింగ్ రోడ్డు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచిపెట్టండి. హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ కోసము సుమారు 26,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. మీతో పాటు నేను సిద్ధం, అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మనం మెట్రో రైలును ఎక్కడ పెట్టిందో, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది? ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. జాతీయ రహదారుల కోసము ఈరోజు 1,000 కోట్ల రూపాయలు, 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాము. మరొక 80,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. 84,492 కోట్లతోటి నూతన ప్రాజెక్టులు తీసుకున్నాం. 100% రైల్వేలు ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు ఆ రోజు రాయలేదు కదా, ఈ ప్రాజెక్టు మేము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయబోతామని ప్రజలకేమైనా హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? మేం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి రాహుల్ గాంధీ ఫోటో, సోనియా గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని చేయి గుర్తుకు ఓటేయించుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వలేడని చెప్పడం ఏతున్నదో పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్. ఇది దివాలా కోరుతనానికి అద్దం పడతా ఉంది.